హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వచ్చేసి టమోటా పచ్చిమిర్చి రోటి పచ్చడి. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను ఎలా చేస్తానో చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారనమాట. నీట్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఇట్లా అడ్డంగా 2 ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. టమోటాలు కూడా 4 ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని, తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి పచ్చిమిరపకాయలు వేసి కొంచెం ఆయిల్ వేసేసి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మూత తీసేసి, ఎందుకంటే మళ్ళీ అడుగును మాడితే పైన పచ్చిగా ఉంటాయి. అందుకని మనం కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే మంచిగా అన్నీ ఈక్వల్గా ఏగిపోతాయి అన్నమాట. ఇలా ఈక్వల్గా ఎగిపోయినాక తీసి పక్కన పెట్టేసుకోవాలి వేరే ప్లేట్లో. తర్వాత టమోటా వేసేసి కొంచెం ఆయిల్ వేసేసి ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టేసేయాలి. మంచిగా మగ్గిపోతాయి. టమోటాలు కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి, ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. మంచి టేస్ట్ వస్తాయి. ఏదైనా మనం వేయించుకునే దాంట్లోనే పచ్చి వాసన లేకుండా మంచి టేస్టీగా బాగుంటాయి అన్నమాట. మంచిగా మెత్తగా మగ్గిపోవాలి. మెత్తగా మగ్గిపోయినాక స్టవ్ కట్టేసి పక్కన తీసి పెట్టేసుకొని, తర్వాత మనం ఇప్పుడు రోటి పచ్చడి దంచుకుందాము. ఫస్ట్ వచ్చి మెంతులు వేయించి చల్లార్చి పెట్టుకున్న మెంతులు వేసి మెత్తగా పొడి చేసుకున్నాను. తర్వాత పచ్చిమిరపకాయలు సాల్ట్ వేసి కొంచెం దంచుకొని కచ్చాపచ్చ, అందులో కొంచెం చింతపండు వేసి మళ్ళీ ఒకసారి మెత్తగా దంచుకుంటాను అన్నమాట. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేయండి, ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఎక్కువ తీసుకున్నాను కాబట్టి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని దంచుకుంటున్నాను నానబెట్టేసి వాటర్లో. ఒకసారి వేసి తర్వాత వెల్లుల్లి వేసి దంచుకోవాలి. వెల్లుల్లి కొంచెం కచ్చాపచ్చ దంచుకున్నాక టమోటాలు వేసుకొని కొంచెం కచ్చాపచ్చ దంచుకోవాలి. టమోటాలు కూడా అవి కూడా కొద్దిగా మెదిగాక, అంటే గట్టిగా దంచొద్దు, టమోటాలు వేసినాక ఎగిరి పడుతుంది పైన. తర్వాత కొంచెం లైట్గా అట్లా కలుపుతూ దంచుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేసి ఒకసారి దంచేసి కచ్చాపచ్చాగా మళ్ళీ ఒకసారి మొత్తం తోడుకోవాలన్నమాట. అట్లా తోడుకొని ఇంకా మళ్ళీ దంచేసి పక్కన పెట్టుకోవాలి. ఈ వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని తింటుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, సేమ్ ఇలానే చాలా బాగుంటుంది. నిజం చెప్తున్నా, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి.